కుంభమేళా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసాకి ఇప్పుడు లైంగిక వేధింపులు. ఎస్, శారీరక సుఖం కావాలి, కమాన్, నీకు అవకాశాలు ఇస్తాం కదా, ఇచ్చాం కదా, మరి ఇంకేంటి, ఇంట్లో ఎవరు లేరు, కమాన్ గుసగుస అంటున్నారు బాలీవుడ్ రైటర్లు, బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బేరం లేకపోతే ముద్ద దిగదు మనలకి. ఇలా ఒంటి నిండా రగగొప్పుకున్నట్టు కప్పుకుంటే ఏమొస్తుంది మూడు, తీసేయి అంటున్నారు. ఆమెకి హిందీ ప్యూర్గా మాట్లాడడం రాదు. బయట పబ్లిక్లో మైక్ పట్టుకొని ఎలా మాట్లాడాలో కూడా పక్కన ఒక మనిషి ఉండి ప్రాక్టీస్ చేయిస్తుంది. నటనలో సున్నా, కానీ నటన కూడా నేర్పిస్తున్నారు. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఏ పచ్చడో తిని పూజలు అమ్ముకునేది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే పక్కన బౌన్సర్లు ఉండాలి, ఇంట్లోంచి బయటికి రావాలంటే బౌన్సర్లు ఉండాలి. హాయిగా ఆటోలోనో ట్రైన్లోనో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి పూసలు కొనుక్కొచ్చుకునేది ఇప్పుడు ఆ అదృష్టం లేదు. బౌన్సర్లు, కారు ఉండాల్సిందే, కారులో డ్రైవర్ ఉండాల్సిందే, ఈమెకు డ్రైవింగ్ కూడా రాదు. ఈ కష్టాలు ఇంతటితో అయిపోలేదు, ముందు ముందు ఇంకా ఉంది. ఎందుకంటే కర్మకాలి ఇప్పుడు హిందీలో ఈమె సెలబ్రిటీ అయింది కదా, ఈ సినిమా కానీ హిట్ అయితే మిగతా హీరోయిన్లు ఈమె మీద ఉమ్మేస్తారు. ఆల్రెడీ కంగనా రనౌత్ గారు ఆడిపోసుకున్నారు, మేమంతా హీరోయిన్లం కాదా, మేమేమైనా చవట దద్దలమ్మలమా అని మొత్తుకుంటుంది. ఈమెకు యాక్టింగ్ రాదు, మాకు యాక్టింగ్ వచ్చు. ఈమె అసలు అందంగా లేదు, మేము చాలా అందంగా ఉన్నాం. ఈమెకు అసలు చూపించడం రాదు, మేము అన్నీ చూపిస్తున్నాం. ఈమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాదు, అసలు వాటి గురించి తెలియదు. మేము ఆల్రెడీ వర్జినిటీ కూడా పోగొట్టుకున్నాం, మరి మాకంటే ఎక్కువ బేరం ఇచ్చేది ఎవరు అని కంగనా రనౌత్ ఎంతో బాధపడుతుంది. ఈ బాధకు కూడా అర్థం ఉంటుంది, ఆ అర్థం పేరే శాపం. మోనాలిసా సర్వనాశనం అయిపోవాలి అని హీరోయిన్ల బ్యాచ్ అంతా ఆడిపోసుకొని శాపనార్థాలు పెడుతున్నారు. చూద్దాం మోనాలిసా బతుకు ఏమైపోతుందో. మొత్తానికైతే శారీరక వేధింపులు అయితే తప్పట్లేదు. ఇందుకేనా, అందుకు కాదా అని ఇప్పుడు బాధపడుతుంది మోనాలిసా. దేవుణ్ణి ఏమని కోరుకుంటావు నువ్వు అంటే మళ్ళీ పూసలు అమ్ముకుంటూనే బాగుంటుంది అని కోరుకుంటుందంట. చూద్దాం, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆవిడ నటించబోతున్న సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటి, బట్టలు ఇప్పేసా బట్టలు ఉంచుకునే అనేది చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.